అందరికీ నమస్కారం అండి. సిగ్నేచర్ స్టూడియోస్ చిత్తూరు రావడం జరిగింది. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీ నుంచి చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా విశ్రాంత ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రసాదరావు గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. ప్రసాదరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నాది ఒక యూపీఎస్సీ సిరీస్ ఉంది సార్. మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోకుండా ఉంటే ఆ జోనర్లోకి వచ్చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే మళ్ళీ పొలిటికల్గా నన్ను రెండు రకాలుగా ఇప్పుడు ఎంట్రీలు చేయాలి మిమ్మల్ని నేను. చాలా సంతోషంగా ఉంది. అంటే మీలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉన్నప్పటికీ బట్ మీకన్నా ముందు సివిల్ సర్వెంట్స్ చాలా మంది మీకు తెలియనిది ఏం లేదు, చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళు రావడానికి కొంతమంది సొంతగా పార్టీలు పెట్టారు. మీరు మాత్రం పార్టీ పెట్టకుండా ఒక పార్టీని ఒక వ్యక్తిని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చారు. అవునంటారా? అవునండి. చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి అంతకుముందు ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానంతో మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది అని అన్నారు. అవునండి. అంటే మీ మనసులో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా మీరు ప్రజలకు చేయలేంది రాజకీయాల్లోకి వచ్చి చేయొచ్చు అని అనుకున్నారా? బేసికల్గా మేము రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవటానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు. నేను ఆయన్ని 98-2000 నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఆయన 2-3 టైమ్స్ విత్ గ్యాప్ సీఎంగా చేశారు. తర్వాత ఆయనకున్న విజన్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ అదర్ లీడర్స్కి లోపించినాయండి. ఆయన కూడా వెల్ఫేర్ చేస్తారు, బట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, అభివృద్ధి చేస్తారు, రెండు బ్యాలెన్స్ చేస్తారండి. అదర్స్ బ్యాలెన్స్ చేయటం కుదరట్లేదు. లైక్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, వెల్ఫేర్ చేస్తున్నాం అంటున్నారు, అభివృద్ధి అయితే శూన్యం, బ్యాలెన్సింగ్ లేదు. ఇంకా ఆర్థిక వ్యవస్థ మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చేసినంత అర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే విజన్ 2020 అని మీకు గుర్తుండే ఉంటుంది. ఆ 2020ని స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఒక విధంగా హేళన చేశారు. అవును, ఎన్నేళ్ల ముందు ఫ్యూచర్ చెప్తున్నారు, 20 ఏళ్ల ముందు గురించి ఆలోచిస్తున్నాడు ఈయన. ఈ జనరేషన్ మనిషి కాదు ఇలా మాట్లాడారు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? 2024కి వచ్చేసాం మనం. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? 2020లో ఆయన ఏమైతే పెట్టాడో వాటిల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. దానిలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆయన ఫోర్సీ చూశాడు. ఈ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్వేర్ మీద ఆధారపడబోతుంది, హార్డ్వేర్ మీద ఆధారపడబోతుంది, ఒక ప్రత్యేకమైన సొసైటీ క్రియేట్ కాబోతుందని ఆయన 20 ఏళ్ల క్రితమే ఊహించేశాడు. అండ్ దాన్ని ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే, ఎంత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తుంది అనే విషయం ఆయన 20 ఏళ్ల క్రితం ఊహించి దానికి బీజం వేసేసాడు. ఆ బీజం వేసింది తర్వాత మనకి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కొంత కొనసాగించారు. మనకి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కూడా బాగా కొనసాగించారు. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఐ థింక్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ. మన ఎక్స్పోర్ట్స్ మీరు చూస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిసిప్ట్ చూస్తే సింహభాగం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ టు ది స్టాక్ మార్కెట్, మన సింహభాగం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. అంతకుముందు మన ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉండేవండి? మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎట్లుండేదండి? ఎప్పుడు నెగిటివ్గా ఉండేది. నౌ దెర్ ఈజ్ ఎ పాజిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కరెంట్ అకౌంట్. ఇప్పుడు మీరు ఇంత ఎలిగెంట్గా ప్రజల్లోకి వెళ్ళి ఒక సివిల్ సర్వెంట్ ఇంత డిగ్నిఫైడ్గా మాట్లాడితే ఏమంటున్నారు ప్రజలు? ఎందుకంటే మిగతా వాళ్ళందరూ బ్లడ్ ఉడికిపోయేలాగా అవతల మనం రెచ్చగొట్టే విధంగా అంత గట్టిగా మాట్లాడతారు, ఆవేశంగా. మీరు చూస్తే ఎక్కడ ఆవేశాలు ఎక్కడ ఏం కనిపించట్లేదు. తిట్టుకోవటం, కొట్టుకోవటం, లేకపోతే ఒకళ్ళ మిగిలిన బ్లేమ్ వేసుకోవడం, చెప్పడం తప్పితే ఎవరి సమర్థత వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లా ఉందంటే యువతల వాళ్ళని తిట్టడం, నెక్స్ట్ ఏం చేస్తాను నేను మళ్ళీ తిట్టడం గురించే చెప్తాడు. ఆయన ఇప్పటి వరకు ఆయన పరిపాలన ఏంటి, ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి, ఇగో నేను ఇది చేశాను, నెక్స్ట్ ఇది చేయబోతున్నాను అనే విషయం చెప్పడండి. ఇక్కడ ప్రజలు కూడా ఏం అడగట్లే కదండి, చక్కగా తిడుతుంటే విజిల్స్ వేస్తున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని వద్దనరండి. వాళ్ళు క్రోధం, వాళ్ళ ఆక్రోషం చూపించేది ఎలక్షన్లో చూపిస్తారు, అంతేగాని ఇప్పుడు నేను వెళ్ళి ప్రతి వాళ్ళకి డోర్ టు డోర్ చూస్తున్నానండి. బాబు గారు సూపర్ 6 స్కీమ్స్ చెప్తున్నానండి.
అందరూ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అవునా? బాబు గారు సూపర్ 6 ఏమిటో మాకు కొన్ని చెప్పరు? స్త్రీలకు ప్రత్యేకంగా వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం. ఇప్పుడు తెలంగాణలో పెట్టి ఎన్నో కొన్ని ఇబ్బందులు చూస్తున్నారు సార్ అక్కడ. ఉచిత బస్సు సౌకర్యం అర్థవంతంగా ఉండాలండి. తెలంగాణలో కర్ణాటకను చూసి తెలంగాణలో పెట్టారు, ఇక్కడ కూడా పెడుతున్నారు. ఓకే. ఓ 20% సమస్యలను చూసి 80% బెనిఫిట్ పొందే స్త్రీలని మనం ఇచ్చేయకూడదు. ఇక్కడ సివిల్ సర్వెంట్ ఎంటర్ అయ్యారండి. మరి మీరు చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని 20% అండి. రైట్. 80% అయితే ఉపయోగించుకుంటున్నారు. దాని గురించి మనం మాట్లాడాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంట్లో నుంచి పని లేకుండా వెళ్ళడం, వాళ్ళు ఏదో మిస్యూజ్ చేస్తున్నారనే దాన్నే మనం క్యాచ్ చేస్తున్నాం. కానీ ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు, మీకు తెలుసు కదా, హైదరాబాద్లో మెయిడ్ సర్వెంట్స్ కూడా కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు, ఆర్టీసీ బస్ ఎక్కుతారు. వాళ్ళకి వచ్చే జీతం ఎంతండి, వీళ్ళు తెలుస్తున్న ఛార్జీలు ఎంతండి. అట్లాంటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని ప్రజల్లోకి వచ్చేటప్పటికి మా నియోజకవర్గంలో నాకు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయండి. అవునండి. ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. దానిలో ఉన్న సమస్యల్ని నేను రావటమే చదువుకుంటాం. ఈ సమస్యలు ఇక్కడ ఏమున్నాయి, దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఇంతకుముందు వాళ్ళు ఎందుకు అడ్రస్ చేయలేకపోయారు, ఈ ఇష్యూస్ తీసుకొని మేము ఇప్పుడు ఏం చేయగలం. నాకు ఎలాగో రెఫరెన్స్ పాయింట్ లేదు, నేను ఫలానా చేసి వచ్చాను బాబు అని చెప్పడానికి నాకు లేదు. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫస్ట్ టైమర్. మిగతా వాడు ఇక్కడ చేశాను నేను, లేకపోతే నేను చేయలేదని ఎవడని చెప్పడానికి, నన్ను విమర్శించడానికి కూడా వీల్లేదు. నేనేం చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం అని. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ హోప్ ప్రజల్లో. నేను చేయగలిగిన శక్తి ఇది, నాకు అర్థమైన సమస్యలు ఇది, ఈ సమస్యలు నేను ఇలాగా చేస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. మీ అందరికీ తెలుసు, కొన్ని వందల స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారు, డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు, ఎంబీఏలు, బీబీఏలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు, తర్వాత 10th క్లాస్ డ్రాప్ అవుట్లు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కావాలి. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ వస్తుందని ఎంప్లాయ్మెంట్ మీకు తెలుసు కదా. ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం ఇచ్చేది 20-25% అయితే ప్రైవేట్ సెక్టర్ ఇచ్చేది 75%. ఆ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంఎస్ఎంఈలు ఇచ్చేది 50% ఉంటుంది. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంతా ఉండదు. బట్ ఎంఎస్ఎంఈలు పెడితే మీకు ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్లో ఎంఎస్ఎంఈ రోల్ ఈజ్ వెరీ హై. అట్లాంటి దానికి చూడాలనే విషయాన్ని మనం గమనించాలి. అవి పెట్టాలంటే పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు కావాలంటే ఇట్ ఈస్ ఎ లాజికల్ కంక్లూషన్. పరిశ్రమలు కావాలంటే మనమన్నా పెట్టాలి, లేదా బయట నుంచి అన్నా తీసుకురావాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకు అర్థమవుతుందా? అర్థం అవుతుందండి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మీరు రావటం లేదో, ప్రైవేట్ సెక్టర్ రావాలంటే ప్రభుత్వం చేయలేకపోతుంది, బయట నుంచి పెట్టుబడులు పెట్టాలి, ఎవరన్నా స్టార్ట్ చేయాలి. ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళకి కావాల్సిన హోప్, ట్రస్ట్ ఈజ్ నాట్ బీయింగ్ క్రియేటెడ్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ లెస్ ఏదో చేస్తున్నారు. కానీ ఒక పరిపాలన కానీ, లేకపోతే పెట్టుబడిదారుని తీసుకొచ్చేంత సమర్థత కానీ, లేకపోతే ఒక ట్రస్ట్ కానీ క్రియేట్ చేయలేకపోయారు. అందుకని ఎవరు రావట్లేదు. అక్కడున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. అట్లాంటి దాన్ని ఐడెంటిఫై చేసాం మేము. ఈ తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వంలోకి వస్తే మేము ఏం చేయగలం. చిత్తూరు విషయానికి వద్దాం. చిత్తూరు విషయంలో పారిశ్రామికంగా మీరు అభివృద్ధి చేస్తానని చెప్పి మీరు అన్నారు. అది ఎట్లాగంటే చేస్తాను అంటే ఇట్ షుడ్ బి ఎవిడెన్స్డ్ బై సమ్ సబ్జెక్ట్. మాకు మెడ్రాస్ 120 కిలోమీటర్స్ అవే దాటితే మేము చిత్తూరు ఉన్నామండి. బెంగళూరు 160 కిలోమీటర్స్ దాటితే చిత్తూరు ఉందండి. చిత్తూరుకి బ్రహ్మాండమైన 4-వే ఉందండి, 2 కనెక్ట్ చేస్తుంది, ల్యాండ్ అవైలబుల్ ఉందండి. అయితే ఆల్రెడీ ఈ 2 సిటీలు మెట్రోపాలిటన్ సిటీస్కి నాన్ పొల్యూటెడ్గా క్రియేట్ చేద్దామని 100 కిలోమీటర్స్ లోపల ఇండస్ట్రీస్ పెట్టద్దు, యు గో ఎస్టాబ్లిష్ ఆఫ్టర్ బియాండ్ 100 కిలోమీటర్స్ అని ఒకటి ఉంది. అట్లాంటి ఇండస్ట్రీస్ కానీ మేము పెట్టాలంటే ఇఫ్ యూ థింక్ 100 కిలోమీటర్స్ బియాండ్, చిత్తూరు ఇస్ హియర్. ఇఫ్ యూ థింక్ 100 కిలోమీటర్స్ బియాండ్ బెంగళూరు, వీఆర్ హియర్. ఎట్లా ఒకేసారి పెద్ద ఇండస్ట్రీస్ పెట్టేస్తామా, ఆటోమొబైల్ పెట్టేస్తామా, ఇంజనీరింగ్ పెట్టేస్తామా, ఫార్మా పెట్టేస్తామా? అసాధ్యం. కాకపోతే సి చెన్నై, పెరంబదూర్, కంచీపురం పెరంబదూర్ రోడ్ చూస్తే యూ హ్యావ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లైక్ హుందాయి, రాయల్ ఎన్ఫీల్డ్, ఫోర్డ్, వాట్ నాట్, ఆల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా,
ఇన్ని ఉన్నాయి. వాళ్ళతో కానీ అగ్రిమెంట్ చేసుకొని ఇఫ్ దే కెన్ ఎస్టాబ్లిష్ రాదర్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎంఎస్ఎంఈస్ ఇన్ దిస్ కారిడార్, ఇక్కడ చేసిన పార్ట్స్, ఇక్కడ చేసిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ పెట్టుకుంటే అది కరెక్ట్గా వాళ్ళకి సేల్ ప్రాబ్లం ఉండదు, మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఉండదు. ఈచ్ ఇండస్ట్రీ కెన్ ప్రొవైడ్ 10 to 15 people ఎంప్లాయ్మెంట్. ఇమాజిన్ ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ 100 ఇండస్ట్రీస్ లైక్ దాట్, 1000 ఎంప్లాయ్మెంట్ ఇక్కడే క్రియేట్ చేస్తాం. దట్ కైండ్ ఆఫ్ ఎండీవర్స్ వీఆర్ ట్రయింగ్ టు మేక్. అవి అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. మేము వచ్చిన తర్వాత విత్ ది సపోర్ట్ ఆఫ్ బాబు గారు వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ఎందుకంటే ఇన్సిడెంటలీ ఇది బాబు గారి కాన్స్టిట్యున్సీ కూడా. అవును, కుప్పం చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వహిస్తున్న సో కాబట్టి మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఈ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి పరిశ్రమలు స్థాపిద్దామని. వీళ్ళకి ఉన్న లోకల్గా ఉన్న వీళ్ళకి పట్టు పరిశ్రమ ఉంది, మీకు ఐడియా ఉందో లేదు, పలమనేర అంతా పట్టు పరిశ్రమ ఉంది. అయితే వాళ్ళకి సిల్క్ ఫార్మ్స్ ఉండవు, పట్టు పరిశ్రమ ఉంది. ఆ గోల్డ్ అవన్నీ తీసుకెళ్ళి బెంగళూరులోనో ఎక్కడనో అమ్ముతున్నారు, చెన్నై తీసుకెళ్తారు, వేర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అయితే. అట్లాంటిది మేము సిల్క్ ఫార్మ్స్ని కానీ తెచ్చుకోగలిగితే విత్ ఏ మీడియం సైజ్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, రైతులకు ఫెసిలిటీ ఉంటుంది, ఇక్కడే చేస్తాం. దాని థ్రెడ్డింగ్ ఇక్కడ నుంచి థ్రెడ్ విల్ బి సోల్డ్ టు సంబడి ఎల్స్. అట్లాంటిది ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం. అలాగే దిస్ డిస్ట్రిక్ట్ ఆర్ కాన్స్టిట్యున్సీ ఈజ్ మోర్ షుగర్ కేన్ గ్రోయర్స్ ఉంటారు సదరన్ పార్ట్లో. షుగర్ కేన్ గ్రోయర్స్ ఉంటే వాళ్ళు కూడా షుగర్ మిల్స్ ఉండాలి. షుగర్ మిల్స్లో మీకు తెలిసే ఉంటుంది, కాందసారి మిల్స్ ఉంటాయి, బిగ్గర్ మిల్స్ ఉంటాయి, కోఆపరేటివ్ మిల్స్ ఉంటాయి. మిల్స్ దట్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ బై ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. దర్ ఆర్ 3 types. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు సిక్ అయింది, ఎందుకు సిక్ అయింది అని మేము ఇప్పుడు చదువుతున్నాం బాగా. దానికి కారణం ఏంటంటే షుగర్ మిల్స్ చేసే షుగరు నార్మల్లీ ఇట్ గోస్ టు గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్ అంటాం. ఆ షాప్స్కి వెళ్ళేది తక్కువ. ఎవరైనా బిగ్గర్ ట్రేడర్ తీసుకున్నా కూడా స్మాల్ క్వాంటిటీ ఉంటుంది, బిగ్గర్ క్వాంటిటీ గోస్ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. చౌక ధరల దుకాణం అంటారు కదా, వాటికి పంచడానికి తీసుకుంటారు. వాళ్ళు కానీ బిల్స్ షుగర్ మిల్స్కి పే చేయకపోతే వీళ్ళు ఇంటర్న్ రైతులకు పే చేయాలి. సో సైకిల్ గెట్స్ ఎఫెక్టెడ్. దాంతోపాటు వీళ్ళకి గిట్టుబాటు ధర కూడా రాదు. సో అది కూడా మేము చేద్దామని చూస్తున్నాం. ఇక్కడ పాడి పరిశ్రమ కూడా బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకసప్పుడు పాడి పరిశ్రమ ఇక్కడ పెడదాం అన్నప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన నవ్వారు. 10,000 లీటర్లు ఉండే పాడి పరిశ్రమని ఇప్పుడు 10 లక్షల లీటర్లకు తీసుకెళ్ళిపోయారు. ఇంకా దాన్ని అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తారు. అట్లా దర్ ఆర్ సో మెనీ. అట్లాగే ఇప్పుడు నగరి ఉందండి. నగరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు వీవర్స్ అంటారు, వాళ్ళు ఉన్నారు, బాగా ఉన్నారు. వాళ్ళకి 9 to 10 hours పనిచేస్తే కూడా హ్యాండ్ టు మౌత్ ఉంటుంది, కానీ వాళ్ళ పిల్లల్ని చదివించుకునే స్తోమత కూడా రావట్లేదు. సో అక్కడ ఏదైనా టెక్స్టైల్ పార్క్స్ని మేము ప్లాన్ చేస్తామా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకొని దానికి సంబంధించింది, ఇఫ్ నాట్ ఏ బిగ్గర్ థింగ్ మీడియం సైజ్ పెడితే వీళ్ళందరికీ ఉపాధి కలిగినట్టు ఉంటుంది, వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల కాన్సిక్వెన్షియల్ ప్రాబ్లం ఒకటి ఉంటుందండి, కలర్ వాటర్. ఈ కలర్ వాటర్ ఏమవుతుందంటే ఇట్ స్పాయిల్స్ ది ఎన్విరాన్మెంట్ అండ్ అది గ్రౌండ్ వాటర్ని స్పాయిల్ చేస్తుంది. దానికి కూడా ట్రీట్మెంట్ ప్లాన్, దీని నుంచి కలర్ వాటర్ని ట్రీట్మెంట్ ప్లాన్ చేసి టు అవాయిడ్ ది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ ది గ్రౌండ్ వాటర్ స్పాయిలింగ్ కూడా చేద్దామని ప్లాన్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. మేము ఎలక్ట్ అయ్యి వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాం. వెళ్ళిపోయిన తర్వాత అన్నీ వర్కౌట్ చేస్తాం. నేను ఒక హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఎవరి సమస్యలు ఉన్నా రానక్కర్లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడ నుంచి మెయిల్ చేస్తే చాలు, ఇక్కడ 2-3 people విల్ రిసీవ్. ఇక్కడ మీ చిత్తూరు నియోజకవర్గం ఉంది, చేస్తున్నాను. సో నా ఆఫీస్లోనే ఉంటుంది. మేము చేయగలిగినంత, నేను చట్టసభల్లో మాట్లాడగలిగినంత వచ్చు ప్రత్యక్షంగా. దానికి సంబంధించి వెబ్సైట్, ఐ మీన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా, లేకపోతే ఒక కాంటాక్ట్ నెంబరా ఏది పెట్టారు? మెయిల్స్ ఉంటాయండి. ఫేస్బుక్ వీటిలో రావు, దేర్ ఆర్ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ సైట్స్. మేము మెయిల్ ఐడి పెడతాం, దే కెన్ మెయిల్ టు అస్. మేము దాని ప్రింట్స్ తీసుకొని వీళ్ళు సాల్వ్ చేయగలిగింది అయితే ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇండస్ట్రీకి సంబంధించిన గైడ్ చేస్తాం, వాళ్ళని తీసుకుపోయి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందో చెప్తాం.
somehow we want to activate the things now. రైట్. ఇక్కడ మీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన నాలెడ్జ్ మీకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది అవునవును. కదా సార్? ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినవి ఏమున్నాయి, వీళ్ళు ₹1 ఎలా సేవ్ చేసుకోగలుగుతారు, మార్కెట్ ఎక్కడ చేసుకోగలుగుతారు, ఇవన్నీ కూడా మీరు చాలా బాగా అడ్వైస్ చేయగలుగుతారు వాళ్ళకి. తప్పకుండా. కానీ సార్ ఇప్పుడు అసలు వాలంటీర్ రిటైర్మెంట్ రాజకీయాల కోసమే మీరు తీసుకున్నారా 2019లో? లేదండి, లేదండి. రాజకీయం అనేది నా 3 months ఓల్డ్ అండి. అచ్చా, అంతేనా? 3 months ఓల్డ్. సో మరి అప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఎంత తీసుకున్నారు? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి మరి కారణం ఉంది. నేను 2019లో తీసుకున్నాను. అప్పటికే రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఫ్లోట్ చేశాడు మా అబ్బాయి, నా సన్ మిస్టర్ రాధే. అసలు మీ జీవితంలో నాకు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే, ఒక సివిల్ సర్వెంట్ బిజినెస్ వైపు రావడం అనేది 99% జరగదు సార్. అదే ఆయన వచ్చేసాడు. ఆయన హీ డిడ్ హిజ్ ఎంటెక్ అండ్ MBA. ఓకే. తర్వాత నా డాటర్ ఏమో రాజీవి అని ఉంటుంది, ఆమె ఏమో MSc సైకాలజీ, షీఈ్ ఏ చైల్డ్స్ సైకాలజీ స్పెషలిస్ట్. సో వీళ్ళిద్దరు కలిపి ఒక కంపెనీ పెట్టారు, కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే. నేను అడ్వైజ్ చేశాను, మన ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, ఇది లెట్ us నాట్ గెట్ ఇన్ టు దిస్, మనకు అది కుదరదేమంటే మీరు జస్ట్ సే ఎస్, మేము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో తీసుకొని చేస్తా ఉన్నారు. గుడ్, దే ఆర్ డూయింగ్. కానీ చాలా బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అవును, చేస్తుంటే ఆ టైంలో 19 టైంలో 18 ఎండ్లో స్కోప్ చాలా పెరిగిపోతుంది. సో వేర్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఫినాన్సెస్, అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్స్, ఇవన్నీ రావాల్సి వచ్చింది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం రాధే మీరు ఇక్కడికి వచ్చేయండి, మాకు కూడా అసిస్టెన్స్ ఉంటుందంటే దెన్ ఐ రిజైన్డ్ అండ్ జాయిన్డ్ హిమ్. అక్కడ చేసిన అదే పని. అట్లీస్ట్ అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం మీ జాబ్ని వదులుకుని వచ్చినట్టే వచ్చాము. బట్ నేను వచ్చిన తర్వాత ఇంక ఇట్స్ ఎ కంపెనీ వర్టికలీ గ్రోన్. సో చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కానీ ప్రజలకు మీరు సేవ చేయాలని అనుకుంటే మీ దగ్గర ఉన్న ఎంతో కొంత ఫండ్తో CSR కిందనే మీరు చేసుకుని ఉండొచ్చు. కానీ వై అధికారం, వై రాజకీయాలు అంటే ఏం చెప్తారు? ఇది ప్రజలకు సేవ చేయడం అనేది నేను సర్వీస్లో చేరినప్పటి నుంచి చేస్తున్నాను. అవును, మీకు ఐడియా ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ అనే ఒక ప్రిన్సిపల్ తీసుకొని మేము వచ్చాం కాబట్టి ఎంతమందిని చదివిద్దాం, ఇక్కడ ఎంతవరకు హెల్త్ ఇష్యూస్ సెటిల్ చేద్దాం చేస్తూ వచ్చాం అంటే స్మాలర్ స్కేల్. తర్వాత బిజినెస్లోకి వచ్చిన తర్వాత, కంపెనీలోకి వచ్చిన తర్వాత కొంచెం మీడియం సైజ్ చేయగలిగాం. బట్ ఐ వాంట్ టు డూ ఇట్ అట్ అ లార్జర్ స్కేల్. సో అప్పుడు గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ఎందుకు వాడుకోకూడదు? మన స్తోమత చాలినప్పుడు గవర్నమెంట్ ప్లాట్ఫామ్ వాడుకుని, గవర్నమెంట్ బోల్డ్ అండ్ స్కీమ్స్ ఇస్తుంది మార్జినలైజ్ సెక్షన్స్కి, అన్నింటిని మనం ఎందుకు వాడుకోకూడదు, ఎందుకు వీళ్ళకి చేయకూడదు? మనకున్న కొద్ది గొప్ప అవకాశాన్ని వీళ్ళకి ఉపయోగిస్తే బెటర్ అవుతుంది. నేను ఒక్కడనే ఏదో బిజినెస్ చేసి ఇఫ్ ఐ ఎర్న్ బిగ్ మనీ అండ్ గో, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? కానీ మీకు సీట్ ఇవ్వడానికి మిత్రధర్మాన్ని పక్కన పెట్టి మీకు చాలా వెయిట్ చేసి తర్జన భర్జన పడి కూటమిలో ఒక కలహాలు ఒకలాంటి మంటలు చెలరేగిన తర్వాత 3rd లిస్ట్లో మీ పేరు వచ్చింది అని చెప్పనేది అంటూ ఉన్నారు. ఇది లేదు, అది ఎలా వచ్చిందో తెలియదు. కానీ సార్ నాకు సీట్ ఇవ్వడానికి నేను బాపట్ల సీట్ అడిగానండి. అనుకున్నారు బాపట్ల సీట్ అడిగాను. ఆయన ఎప్పుడు నాకు ఇస్తానని చెప్పలేదు. నేనే ఏదో టెస్టింగ్ వాటర్స్ లాగా అసలు నేను ఎంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అడుగుతున్నాను, వెదర్ ఐ హ్యావ్ ఎనీ క్యాపబిలిటీ టు ఆర్గనైజ్ థింగ్స్, లేకపోతే అసలు ప్రజల్లోకి వెళ్ళగలనా, కెన్ ఐ గో పెనట్రేట్ ఇన్ టు పీపుల్, అసలు నేను ఎవరిని కొత్తగా అనే విషయం చూడటం కోసం నేను హ్యావ్ ఆర్గనైజ్డ్ ఎ మీటింగ్ ఇన్ బాపట్ల. ఐ థింక్ జనవరి సంక్రాంతి ముందు, ఒక వితౌట్ ఎనీబడీ సపోర్ట్. పార్టీలు ఎవరు వద్దని చెప్పాను. నేనేంటో తెలియాలన్నప్పుడు ఏదైనా పార్టీ ఉంటే పార్టీ వాడు వస్తారు. చేస్తే బాగా అయింది. ఐ థింక్ సమ్ 8,000-9,000 పీపుల్ వచ్చారు. ఇట్ వాజ్ ఆర్గనైజేషన్ వాజ్ ప్రొఫెషనల్. నేను ఐ సెడ్ ఓకే వీ క్యాన్ డూ దిస్ అని అప్పుడు బాబు గారిని అడిగాం, సార్ ఇట్లా నేను ఇంట్రెస్ట్ ఉందానంటే నాకు ఇది వేరే పర్పస్తో ఉంది, ఎనీవే చూద్దామని అన్నారు. కానీ ఈ నెవర్ ప్రామిస్డ్ మీరు పని చేయండి అని. కానీ అసలు ఈ నెవర్ అటర్డ్ ఎనీథింగ్. చూద్దామండి, బట్ ఐ హ్యావ్ సమ్ అదర్ కన్సిడరేషన్ ఫర్ దిస్ అన్నారు అంతే. తర్వాత ఇంకా నేను చేస్తానే ఉన్నాను. ఎనీవే చూద్దాం, మనం ప్రయత్నం లోపం ఉండకూడదు కదా అని చేస్తా ఉంటే అప్పుడు ఓ ఫైన్ డే ఇంకా డిసైడ్ అయ్యేటప్పుడు మళ్ళీ నేను వెళ్ళి, సార్ వెదర్
ఇది సాధ్యం అవుతుందా, సాధ్యం కాకపోతే ఇట్స్ ఓకే. నేనేం నాకు ప్రామిస్ చేయలేదు, నేనేదో చేశాను, పార్టీ కోసం చేశాను, మేమేదో అభిమానం చేశాను అనుకొని ఐ కంటిన్యూ మై బిజినెస్, దర్ ఇస్ నో నీడ్, అబ్లిగేషన్ లేదండి అని అన్నా. లేదండి, మీరు మా ప్రమేయం లేకుండా మీరు చాలా చేసేసారు, కాబట్టి ఐ వాంట్ యూ ఇన్ ద పార్టీ, నా కాన్స్టిట్యున్సీకి వచ్చేయండి అని ఇక్కడ తీసుకొచ్చాను. చిత్తూరుకి వచ్చేసేయండి, బాపట్ల సాధ్యం కావట్లేదు కాబట్టి మీకు ఇక్కడికి ఇస్తాను అనేది. అండ్ ఇట్ కేమ్ ఇన్ ఫస్ట్ లిస్ట్. ఓకే, కూటమితో తర్జన భర్జన ఏం లేదు, అండ్ ఇట్ వాస్ ప్రీ డిటర్మైన్డ్ బై బాబు గారు. ఓకే, ఆయన ఇచ్చి నాకు కన్ఫర్మ్ చేసిన తర్వాత, మీరు ఫస్ట్ డే కలిసినప్పుడే మీ సీట్ డిసైడ్ అయిందని చెప్పారు. దట్స్ సో నైస్ సార్. ఫస్ట్ డే కలిసినప్పుడే మీరు నాకు చిత్తూరు కావాలని నేను డిసైడ్ అయిపోయింది, మీకు ఎనీ టైం వస్తే నేను అక్కడ పంపడానికి సిద్ధం ఉన్నాను అని చెప్పారు. అప్పుడు ఫస్ట్ లిస్ట్లోనే ఉంది. నేను ఫస్ట్ 11 మెంబర్స్ని డిక్లేర్ చేశారు కదా, ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. పార్లమెంట్ చిత్తూరు ఎంపీ సీటు గెలిచి బాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారట, నిజమేనా? అదే లేదండి, గిఫ్ట్ ఇచ్చే అంత స్థాయి మనకి ఎక్కడుంది. బాబు గారు ఈజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. మనం ఆయన తలుచుకుంటే దానికంటే మీరు విధంగా చూడవచ్చు. ఇక్కడ గెలిచి మన ప్రయత్నం ఉండదండి. ఇక్కడ మీరు విధంగా అడిగితే మిమ్మల్ని ఎట్లా పొలిటికల్ యాక్సెప్టెన్స్ అంటే ఇక్కడ అడగండి, ఇక్కడ ప్రసాదరావు కాదండి, ఎనీ సుధాకర్, వెంకయ్య, సుబ్బయ్య ఎవరు వచ్చినా వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు పంపించారు, ఈజ్ ఏ టీడీపీ క్యాండిడేట్ అనేది క్యాడర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంటుంది. ద మూమెంట్ యూ కమ్ దే రిసీవ్ లైక్ ఈ ఎంపీ అభ్యర్థి అంతే. ప్రసాదరావు ఇమ్మెటీరియల్, బాబు గారు పంపించారు, టీడీపీ క్యాండిడేట్. కాకపోతే ఒకటి సార్, చిత్తూరు ప్రజలకి మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మీరు చూడని డబ్బు కాదు, మీరు చూడని అధికారం కాదు, మీరు చూడని ప్రోటోకాల్ కాదు. సో మీకు ఇదేం అక్కర్లా, మీకు కావాల్సిందల్లా చిత్తూరు ప్రజలకు అన్ని సఫిషియెంట్గా చేయాలనే ఉద్దేశంతో మీరు రావడం ఇక్కడ ప్రజల అదృష్టం అంటున్నాను. వచ్చినప్పుడు వాళ్ళు ఇన్స్టెంట్గా పార్టీ మనిషిగా రిసీవ్ చేసుకున్నారు, కానీ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రసాదరావును కూడా చూస్తున్నారు, ఒక వ్యక్తిగా చూస్తున్నారు. ట్రూ, ఒక పార్టీతో పాటు వ్యక్తిగా కూడా చూస్తున్నారు. నేను ఖచ్చితంగా అభివృద్ధి మీదే చూస్తాను. ఎందుకంటే నేను డబ్బులు సంపాదించాలి లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు అక్కడ చాలా బాగుంది కదా. వీఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ అదే టెక్నికల్గా కోర్ యాక్టివిటీ ఈజ్ వండర్ఫుల్. నేను కూడా సపోర్టింగ్గా బాగున్నాను. ఎందుకు అక్కడ ఇంత ఫ్లరిషింగ్ కంపెనీ వదిలి నేను ఎందుకు రావాలి ఇక్కడికి? కాకపోతే ఎందుకంటే వీ వాంటెడ్ టు డూ సమ్ సర్వీస్. ఇప్పుడు మనం ఫేజ్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి కదా, ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఐ కెనాట్ బి ఎ బిగ్ బిజినెస్ మ్యాన్, అంతటితో పోదు. యూ డోంట్ కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ. సో దానికి ఏమవుతుందంటే somehow you need to do something. This phase of life lo I thought this would be better. It is a predetermined. This phase of life I should not waste. 62 active life, another decade 15 unte that should not be wasted for anything else, or by earning money or leకపోతే enjoying ఇది కాదు. I need to spend some time with people. I need to spend for the development of this society, particularly the marginal sections. You know, these people are suffering a lot. ఒక్కొక్కళ్ళు 1 meal a day ఇంకా ఇట్ ఈస్ స్టిల్ దేర్. అవునండి. అండ్ దెర్ ఇస్ నో క్లోతింగ్ ఫర్ దీస్ పీపుల్. ప్రాపర్ క్లోతింగ్ ఈజ్ నాట్ దేర్, ప్రాపర్ హౌసింగ్ ఈజ్ నాట్ దేర్. రోటీ కపడా మకాన్ అని ఊరికి అనేస్తాం, దెర్ ఇస్ నథింగ్. సో వాళ్ళకి ఏదైనా మనకు అవకాశం వచ్చింది కాబట్టి బై గ్రోత్ ఈస్ సమ్హౌ పీపుల్సే కొంచెం అదృష్టం అది ఇది అంటారు కదా. తర్వాత దేవుని ఇది కూడా ఉంటుంది, వీటన్నిటితో పాటు మన హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. వచ్చేసాం పైకి, దెన్ వీ నీడ్ టు లుక్ బ్యాక్. ఐ థింక్ మీరు ఒక 50 ఏళ్ల క్రితం 45 ఏళ్ల క్రితం మీరు సివిల్ సర్వెంట్ అయి ఉంటారు, ఐఆర్ఎస్ ఆఫీసర్. అప్పట్లోనే మీకు అంత అవేర్నెస్ ఎలా వచ్చింది యూపీఎస్సీ సైడ్ రావాలి? చూడటమే ఉంటుంది కదా. అంటే దెర్ మస్ట్ బి ఇన్స్పిరేషన్ కదా, లేకపోతే పర్టికులర్గా మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు ఏదో ఆ ఉద్యోగం చూసుకుంటూనే వెతుకుండొచ్చు కదా. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ అండి. కుగ్రామం ఉన్నంత మాత్రం నాకు ఉండదు. ఏం చూసి మీరు ఇటువైపు వచ్చి ఉన్నారు అనేది పర్పస్ కూడా ఏమి ఉండదండి. మేము చదివేటప్పుడు కూడా పర్పస్ ఏమి ఉండదు. ఊరు నుంచి వస్తాం, ఇది చదవమంటారు చదివేస్తాం, డిగ్రీ చదవమంటారు చదివేస్తాం, ఏదో ఎంట్రన్స్ రాసి ఐడియా వస్తే రాసేస్తాం. ఫార్చునేట్లీ వీ గెట్ ఇన్ టు ప్రీమియం ఇన్స్టిట్యూట్స్. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సెలెక్ట్ అయ్యాను తెలుసా, ఎంట్రన్స్లో సమ్వేర్ ఇన్ 1981. పర్సన్ ఫ్రమ్ స్మాల్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ విత్ తెలుగు మీడియం ఆఫ్ మై డిగ్రీ. ఇక్కడ ఇంగ్లీష్ అమెరికన్ యూనివర్సిటీలా ఉండేది అప్పుడు, వచ్చి సెలెక్ట్ అయ్యి. బట్ దట్
that gave us lot of support, sort of confidence to live in this society. ట్రూ సార్. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ఐ డిడ్ మై డిగ్రీ ఇన్ బ్యాచులర్ ఆఫ్ జర్నలిజం. అవునా? ఉస్మానియా. ఓకే, జర్నలిజం కూడా చేశారా అయితే? జర్నలిజం చేశాను నేను. పిటిఐ, యుఎన్ఐ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డక్కన్ క్రానికల్కి ఫర్ అబౌట్ 8 months పనిచేశాను. సో అయితే యాజ్ ఎ రిపోర్టర్. యూపీఎస్సీతో పాటు యువర్ ఎక్స్ జర్నలిస్ట్ అని కూడా చెప్పాలి ఇప్పుడు నేనైతే. అది అయిపోయిన తర్వాత రైట్. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఆ రోజుల్లో మీకు తెలుసు ద పేమెంట్ వాజ్ వెరీ లెస్, ఇంపార్టెన్స్ వాజ్ వెరీ హై ఫర్ జర్నలిస్ట్. అవును, శాలరీస్ చాలా తక్కువ ఉండే. చాలా తక్కువ. చాలదు మాకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. తర్వాత మనం ఎక్కడో చోట ఆగకూడదు. యువర్ గ్రోత్ షుడ్ నాట్ గెట్ స్టాప్డ్ ఆర్ గ్రోత్ షుడ్ నాట్ గెట్ ఇంపాక్టెడ్ బై సంథింగ్ ఎల్స్. మేము మైండ్ అట్లా ఉండాల్సిందే అండ్ డిటర్మైన్డ్గా ఉండాల్సిందే. ఏదైనా సరే నేను నా గోల్ ఇది, నేను ఐ హ్యావ్ టు రీచ్ దిస్. బట్ బిజినెస్ అనేది సడన్గా వచ్చేసింది. ఐ నెవర్ థాట్ ఆఫ్ బిజినెస్. రాధే చేసేస్తున్నాడు కాబట్టి నేను వచ్చేసాను. ఇన్సిడెంటలీ మా వైఫ్ కూడా ఎంప్లాయీ, ఆమె కూడా ఇప్పుడు రిజైన్ చేసింది. సో అదంతా ఎంప్లాయీ ఫ్యామిలీ. ఇప్పుడు మా సన్నెల్ల రాజీవ్ హస్బెండ్ ఈజ్ ఆల్సో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్ తెలంగాణ పోలీస్. ఈజ్ ఎస్పీ నౌ. ఎస్ఐబి ఎస్పీ. సో వీళ్ళంతా ఎంప్లాయ్మెంట్లు ఉండే, మేము సడన్గా ఇటు వచ్చేసాం. లక్కీలీ సక్సెస్ అయిపోయి. లక్కీ కాదు, హార్డ్ వర్క్ ఆఫ్ రాధే అండ్ పార్ట్ ఆఫ్ లక్. పేరెంట్ సార్ మీ అబ్బాయి పేరు వెరైటీగా ఉంది. రాధే, RADHEY. వెతికి పెట్టేవాడినప్పుడు మాకు ఈ సాంస్క్రిటైజేషన్ పిచ్ ఉండేది. పాప పేరు కూడా డిఫరెంట్ గా పెట్టినట్టున్నారు. రాజీవి. She born in 91. Okay. Rajiv Gandhi happened to, that incident happened during that year. ఆ టైంలో పుడితే ఆయన మీద అభిమానంతో ఆమెగా పేరు పెట్టేసారు. అన్ని సింబాలిక్. సో ఈయన రాధే అంటే మీకు తెలుసు, సంస్కృతైజ్ నేమ్ రాధేయుడు అంటారు, ద సన్ ఆఫ్ రాధ. అదర్వైజ్ ఈజ్ ఏ కర్ణ. రాధే ఈజ్ అదర్వైజ్ ఈజ్ కర్ణుడు కదా, ద సన్ ఆఫ్ రాధ. అట్లా తీసుకొని పెట్టాం. అట్లాగే కంపెనీ ఓపెన్ చేసి మరి మీ అమ్మాయి ఏమలేదు, నా పేరేం లేదేమో ఇందులో అని. షీఈస్ ఎ డైరెక్టర్ దేర్. షీఈస్ ఎ డైరెక్టర్, షేర్ హోల్డర్. షీ గెట్స్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్ దేర్. బట్ ఐ బిలీవ్ ఇన్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఉమెన్. చాలా అది ఒక్కటే లేని దాని చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నాయో నేను చూస్తున్నాను కాబట్టి. అది ఒక విధానం సార్. మనం ఆర్థిక స్వాతంత్రం మహిళకు ఉండాలని అనుకోవడం తప్పులేదు, కానీ చాలా మంది అనేది ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఆర్థికంగా ఇండిపెండెంట్ అవుతారో ఇంకా వీళ్ళ హస్బెండ్ మాట వినరు, వీళ్ళు కూడా రివర్స్ లో మాట్లాడుతున్నారు అన్న పాయింట్ మీరు ఏమంటారు? తప్పండి అది. అసలు ఎందుకు వినాలండి హస్బెండ్ మాట? ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ కన్సెంట్. ఎగ్జాక్ట్లీ. మ్యూచువల్గా పరస్పరం మాట్లాడుకోవాలి, చేయాల్సిన పని కదా. ఇద్దరు సంప్రదాయంగా ఆయన మాట వినాలని ఎక్కడన్నా ఉందండి? మేమిద్దరం మాట్లాడుకుంటామండి, ఒకళ్ళ మాట ఒకళ్ళు విన్నాం. ఇద్దరం మాట్లాడుకొని ఏ ఫ్యామిలీ మంచి నిర్ణయం తీసుకుంటాం. అప్పుడప్పుడు కొట్టుకుంటాం కదా, అప్పుడప్పుడు కొట్టుకుంటాం, అప్పుడప్పుడు బాగా అవుతాం. బట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 35 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ నౌ, 35 years లాంగ్. సో ఇట్ ఈస్ గుడ్. అదంతా కారణం ఏంటంటే ఎంత ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరొకరు కష్టపడి ఆర్థిక సమస్యలని తీసుకోవటం. ఇద్దరు ఎంప్లాయీస్ వచ్చే జీతంతో ఎలా బ్రతుకుతాం, ఎంతమందికి సహాయం చేస్తాం. మా దానిలో ఈ సహాయం కొంతపాటు సహాయానికి వెళ్ళాలి, కొంతపాటు సేవింగ్స్కి వెళ్ళాలి, కొంతపాటు పిల్లల్ని చదివించాలి. సో దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఉమెన్, స్త్రీలకి స్వాతంత్రం లేకపోయినందున వచ్చిన నష్టాలు అన్నీ ఇన్ని కాదండి. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన మనం చూస్తూ ఉంటాం సాఫ్ట్వేర్లో, లేకపోతే వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వస్తే వీళ్ళ మాట వింటలేదు. ఇవన్నీ 5%. థింక్ ఆఫ్ 95%. కరెక్ట్. చూడండి ఎట్లా ఉంటుంది. అబ్సల్యూట్లీ. గౌరవం ఇచ్చేవాళ్ళు ఉన్నారు నిజంగానే. ఉద్యోగం చేయకపోయిన ఇంట్లో అన్ని రకాల డామినేటింగ్ చేసే జనాలు ఉన్నారు. చాలా కష్టం. అండ్ సరే బ్రాడర్గా తీసుకోండి, ఈ కంట్రీ 145 కోట్లు ఉన్నారండి. ఉమెన్ స్త్రీలు ఎంతమంది ఉన్నారండి? 50%. మరి ఈ కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఒక 50% పని చేస్తే సరిపోద్దా? అస్సలు సరిపోదు. ఫ్యామిలీ పైకి రావాలన్నా మిగతా స్త్రీలు 50% కూడా పని చేయాలి కదా. ఈ కంట్రీ ఎక్కడ ఉంటుంది అప్పుడు? నిజం సార్, ప్రపంచంలో పైన ఉంటుంది. ప్రపంచంలో ఈ పాతకాలపు సంప్రదాయాలు పెట్టి స్త్రీలను ఇచ్చేయటం అది పద్ధతి కాదండి.
వాళ్ళ గ్రోత్కి వాళ్ళకి పెరగడానికి వాళ్ళకి ఎంత అవకాశం ఇస్తే అంత ఇవ్వాలి. దానివలన ఫ్యామిలీలో చిన్న చిన్న అంటే పిల్లల్ని పెంచుకోవటంలో లేకపోతే పిల్లల్ని చదివించుకోవటంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ వాటిని అధిగమించే కదా లైఫ్. ఎగ్జాక్ట్లీ సార్. అంతేగాని ప్రాబ్లం ఉంది అని వెనకబడితే లైఫ్ అవ్వదు కదా. కరెక్ట్. అట్లాగే నా డాక్టర్ కూడా ఆర్థిక స్వతంత్రం ఇవ్వాలని నేను అనుకున్నాను, కానీ ఎంప్లాయ్మెంట్ కాదు. ఎంప్లాయ్మెంట్లో ఇబ్బందులు మేము చూసాం కదా, నేను నా వైఫ్ ఎంత స్ట్రగుల్ చేసాం. ఆమెకి ఇండిపెండెంట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అందుకని ఈ కంపెనీలో డైరెక్టర్ పెట్టాం. షీఈస్ కంఫర్టబుల్ దేర్. దట్స్ సో నైస్ సార్. కానీ ఈ మధ్య మీరు ఒక స్పీచ్లో సభలో ఇలా అన్నట్ట, మరి నిజమో కాదో మీరే చెప్పాలి. చెప్పండి. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు రౌడీజానికి దౌర్జన్యానికి దిగుతున్నారు, వి నీడ్ టు ఫేస్ ఇట్ అని అన్నారు. నిజమేనా? అవును. ఓకే. దిగుతున్నారు, రౌడీజం చేస్తున్నారు, దడిపిస్తున్నారు, శాంతియుతమైన పరిస్థితులను కల్పించట్లేదు. తర్వాత ప్రజాస్వామ్యంలో క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయాల్సిన మినిమం పాటించట్లేదండి వీళ్ళు. ఒక ఎంపీ అభ్యర్థిని సెలెక్ట్ చేయాలంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లం చూడటమే కాకుండా అతను ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తాడు. అతను ఈ దేశంలో ఉన్న సమస్యలు, దేశంలో ఉన్న సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎన్ని సమస్యలు అన్నింటిలో ఈయన పార్టిసిపేట్ చేస్తాడండి. ఎందుకంటే 145 కోట్లకి మనం ఉన్నది 545 మంది. రాజ్యసభ పక్కన పెడితే ఎన్ని మీరు 145 కోట్లు పోయి 545 మెంబర్లు వేస్తే ఎన్ని కోట్ల మందిని ఒక వ్యక్తి రిప్రజెంట్ చేస్తున్నాడండి. అవును సార్. మరి ఆయన ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఆయన చేసే చట్టాల్లో పాల్గొనే దానిలో ఎంత బాధ్యత ఉండాలి, ఎంత చదువుకొని ఉండాలి, అవగాహన ఉండాలి. దీంతో పాటు అంతర్జాతీయ సమస్యల్లో ఉండాలి. ఇతర కంట్రీస్లో మనకు టెన్షన్స్ వస్తున్నాయి, చైనాతో వస్తుంది, పాకిస్తాన్తో వస్తుంది, లేకపోతే శ్రీలంకకి ఎంత హెల్ప్ చేసినా మనకు వాళ్ళతో సమస్య వస్తుంది, నేపాల్తో మనం ట్రైన్ చేసిన వాళ్ళతో మనకు సమస్య వస్తుంది. అందులో మీకు యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇంత ఉంటే ఇవన్నీ పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు లేకపోతే క్యాబినెట్ నిర్ణయం తీసుకోరండి. ఈ డిస్కషన్లో ఉంటుంది. క్రూషియల్ ఇష్యూ వచ్చినప్పుడు క్యాబినెట్ మెంబర్స్ డిస్కషన్ పార్టిసిపేట్ చేస్తారు. దానికి ఎంత పరిస్థితి రావాలి. వైఎస్సీపీలో చూడండి, అక్కడ మాకు బాపట్లలో ఒక అతనికి ఇచ్చారు సీటు, నందిగాం సురేష్ అని. ఆయనకి క్వాలిఫికేషన్ లేదు, ఆయన అసలు నోరు తెచ్చి మాట్లాడగలడా? ఇక్కడ వచ్చి లేచిన దగ్గర నుంచి బూతులు తిట్టడం తప్పితే పార్లమెంట్లో ఏమైనా మాట్లాడగలడా? ఎవరైనా మీరేమైనా మాట్లాడితే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చిత్తూరులో ఒక అతనికి ఇచ్చాడండి అసెంబ్లీ సీటు. ఒక అతను ఉన్నాడు వైసీపీ క్యాండిడేట్ విజయానంద్ రెడ్డి. అతను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతనికి ఏ ఇది లేదు. రాజమండ్రి జైల్లో వచ్చాడు, వెళ్ళి ఉండి వచ్చేతను, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత స్మగ్లింగ్లో వెళ్ళి వచ్చినట్టున్నాడు. ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చేసి గెలవమంటాడు. ఇక్కడంతా మైన్స్లో క్రైమ్ చేసిన వాళ్ళకి, లేకపోతే ఉమెన్ దూషించిన వాళ్ళకి, అక్కడెక్కడో గోదావరి డిస్టిక్లో ఒక ఎంఆర్ఓ ఇసుక తోలేటప్పుడు ఒక లేడీ ఎంఆర్ఓ ఎదిరించిందని ఆమె మీద తోసేస్తారు. అసలు ఏం అర్థం పద్ధం లేని సీట్లు. చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి. ఈ రాష్ట్రం గురించి, దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించండి అనేది నా బాధ. అది చంద్రబాబు గారు చేస్తున్నారు. ఎంతమంది ఇప్పుడు ఈయన సెలెక్ట్ చేసిన ఎంపీస్లో ఒక్కళ్ళదన్న లోపం చూపించండి. గెలవటం ఓటమి తర్వాత పెట్టండి. గెలిస్తే వీళ్ళైతే ఒంటరి చేస్తారు, ఓడిపోతే మనం ఏం చేయలేం. కానీ కరెక్ట్ సార్. సో అట్లాంటి దాని గురించి నేను చెప్పాను సభలో. ఇంతకు ముందు చిత్తూరులో టీడీపీలో ఉన్న చాలామంది నాయకులు టీడీపీతో ఉన్న అసంతృప్తితోటి పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి వల్ల మళ్ళీ టీడీపీ వాళ్ళతో కలిసి చేయడం అనేది కొంత లోపల లోకలోకలు జరుగుతున్నాయి అనేది అనుకుంటున్నారు. దీని ఎంతవరకు నిజం? అధినేతలు నిర్ణయించిన తర్వాత మన ప్రజాస్వామ్య పార్టీ వ్యవస్థ, మన మల్టీ పార్టీ వ్యవస్థ తెలుసు కదా మీకు. జేడీ లక్ష్మణ్ గారు పార్టీ పెట్టేశారు, శివబాబు పార్టీస్ పెట్టేది, ఎవరు తోస్తే వాళ్ళు పార్టీస్ పెట్టేయచ్చు. ఎందుకంటే మల్టీ పార్టీ వ్యవస్థ అంటారు దీన్ని, బహుపార్టీ వ్యవస్థ అంటే ప్రజాస్వామ్యం. అట్లాంటప్పుడు అదే ఈ పార్టీ వ్యవస్థలో వాళ్ళ పక్కన పెడితే 2-3 మెయిన్ పార్టీలు ఉంటే ఈ పార్టీ ఎప్పుడైనా సరే వాళ్ళ లీడర్షిప్ ఏం చెప్తే అది చేస్తారు, క్యారీ ఆన్ చేస్తారు. అంతేగాని ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే. తర్వాత కూటమి పాలిటిక్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇంతకుముందు మనం ఎన్డీఏ ఈజ్ కూటమి, ఇక్కడ దాకా తీసేస్తే తర్వాత మనం ఇంతకుముందు ఉన్న వాళ్ళ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూడా, బట్ హౌ దే లివ్ ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మాకున్న ఛాలెంజ్ ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్. టీడీపీ క్యాండిడేట్ ఉన్న దగ్గర
ఓటమి అభ్యర్థులు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు హౌ బెస్ట్ వీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ టీడీపీ. అలాగే జనసేన క్యాండిడేట్లు అభ్యర్థి దీనిలో ఉన్నప్పుడు ఈ బీజేపీ తర్వాత టీడీపీ పార్టీ వాళ్ళని వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇది సాధించడంలోనే ప్రయత్నం జరుగుతుంది. బయట వినపడేది చాలా తక్కువ అండి. ఎక్కువ పాస్ శాతం అయిపోయింది, 80 to 85% అయిపోయింది. ఓ 15% వినపడేది పత్రికల్లో వీటిలో రిపోర్ట్ అవుతుంది. బట్ అది చిన్నదాన్ని రిపోర్ట్ చేస్తున్నాను. అది 85%. ఏ సమస్య అయినా 100% యాక్సెప్ట్ చేసే తీరు మన దేశంలో ఉండదు, ప్రపంచంలోనే ఉండదు. కరెక్ట్. 85% ఈజ్ ద బెస్ట్ థింగ్. అవును అవును. 85% నీడ్స్ టు బి కన్సిడర్డ్ యాజ్ 100%. పర్సెంటేజ్ వైస్. అట్లా ఇప్పుడు ఇక్కడైతే చిత్తూరులో మనం లోకల్గా చూస్తే చాలామంది నాతో జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరూ పిలిచి మీటింగ్లు పెట్టి మీరు మాతో కన్విన్స్ చేయండి, మేమంతా మీతో ట్రావెల్ చేస్తామని చెప్పి చేసినప్పుడు బోల్డ్ ఎంతమంది. నా టీంలో జనసేన వాళ్ళు బోల్డ్ ఎంతమంది, అంత యంగ్స్టర్స్ కదా, మనం వాళ్ళ సర్వీస్ వాడుకోవాలి, ఆ ఓట్లు తీసుకోవాలి. అలాగే జనసేన ఉన్న చోట మా వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఈ కూటమి అనేది డెఫినెట్గా ఒకళ్ళకొకళ్ళు బలం, ఒకళ్ళనొకళ్ళు కూడగట్టుకుని పోతామే తప్ప ఎవరికి ఇందులో మైనస్ కాదు అని అంటున్నారు. బీజేపీతో కూటమికి తెలుగుదేశం ప్రభుత్వం సరిగా ఇంటర్ప్రిట్ చేయట్లేదు. మీడియా కానీ, ప్రింట్ మీడియా, తర్వాత సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చేయట్లేదు. ఎందుకంటే దానిలో బాబు గారికి ఉన్న ఉన్నతమైన భావాన్ని వీళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు. ఏంటంటే ఒకటి పొలిటికల్ మైలేజ్ ఏమైనా ఉంటుందా అనేది పక్కన పెడితే, ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచి సీఎం వేస్తే అప్పుల రాష్ట్రంగా ఉంటుంది. అంటే అపారమైన అప్పులు, మామూలు అప్పులు కాదు, లక్షలు, 12 లక్షలు 14 లక్షల కోట్లు ఉంటుంది. ఎవరు చేశారయ్యి, ఎందుకు చేశారయ్యి తర్వాత మాట్లాడుకుందాం ఉంటుంది. దాన్ని వచ్చి ఇతను పరిపాలన చేయాలి, రాజధాని కట్టాలి. 2019లో రాజధాని కట్టాల్సిన ప్రాబ్లం ఎట్టుంది, ఇప్పుడు అట్లాగే ఉంది. ఏం ఒక ఇటుకరాయి కూడా పడలేదు, నేను కట్టాల్సిందే. అమరావతి అవుతుందంటారా? ఖచ్చితంగా అమరావతి అవుతుంది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగాన్ని పెంచారు తప్పితే తగ్గించింది లేదు. ఇప్పుడు బాబు గారు వచ్చి పెంచాలి. తర్వాత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలి. ఎందుకంటే మనకు వచ్చే రెవెన్యూస్ని పాడు చేసి పడేశారు. మనకు వచ్చే 3 రెవెన్యూస్, మీకు మేజర్ రెవెన్యూస్ తెలుసు కదా. ఎక్సైజ్ ఇన్కమ్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్, తర్వాత మనకు వచ్చే పబ్లిక్ సెక్టర్ డివిడెండ్స్, స్టేట్ గవర్నమెంట్లో ఉండే కంపెనీస్ డివిడెండ్స్, ఇవి డొమెస్టిక్ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్తో జిఎస్టీ షేరు, గ్రాంట్స్ నెయిడ్, ఇన్కమ్ ట్యాక్స్ షేర్ వస్తుంది. ఇప్పుడు ఇంతకీ మీ ప్రభుత్వం వస్తే, బాబు గారి ప్రభుత్వం వస్తే, ఈ భూములన్నీ పోయి రియల్ బ్రాండ్స్ మంచి ఆల్కహాల్ దొరుకుతుంది అంటారా? ప్రజలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు మరి, ఎందుకంటే ట్యాక్స్ కడుతూ కూడా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నామని. మంచి ప్రశ్న అడిగారు. అసలు ఇక్కడ ఈ చేసే లిక్కరు సార్ న్యాచురల్గా తయారు చేసిన బార్లీ, వీట్, స్పిరిట్ని వదిలేసి కెమికల్స్తో తయారు చేస్తారు. దానివల్ల ఆరోగ్యాలు పాడవుతుంది. 30 లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి రాష్ట్రంలో. 30,000 మంది చనిపోయారండి లివర్ అండ్ కిడ్నీ వ్యాధితో. 2019 తర్వాతనే కిడ్నీ లివర్ వ్యాధులు ఎందుకు పెరుగుతుంది అని అంతకుముందు ఎందుకు పెరగలేదు మనకి? వాటర్ చేంజ్ అయిందా, అట్మాస్ఫియర్ చేంజ్ అయిందా, తాగటం ఎక్కువైంది, చీప్ తాగుతున్నారు. దాన్ని ప్రభుత్వం రావటమే ఆ కంపెనీ లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేసేస్తారు. ఇద్దరు ఏ అయితే బ్రాండెడ్ కంపెనీస్ ఏ అయితే న్యాచురల్గా తయారు చేస్తారో, సహజ సిద్ధమైన ఇంగ్రీడియంట్స్ వాడతారో వాటిని తీసుకొస్తారు. ఈ లిక్కర్ని అయితే అవాయిడ్ చేయలేము ప్రపంచం అంతా. మేజర్ ఇన్కమ్ సోర్స్ కదా సార్ ఫర్ ఎనీ గవర్నమెంట్. ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకుంటే December 31st రోజున జరిగిన సేల్ ఒక 1 year సేల్ 1 monthలో జరిగింది. సో ఇట్స్ మేజర్ ఇన్కమ్ సోర్స్, స్టేట్కి మేజర్ ఇన్కమ్, ప్రజలకు కూడా ఒక విధమైన జీవన విధానం అయింది కదండి. అవును కదా సార్. దాన్ని విడదీయలేని జీవన విధానం అది. అది ఇంతకుముందు ట్యాబు, బ్యాడ్ హ్యాబిట్ ఇవన్నీ ఉండేవి. నౌ దర్ ఆల్ గాన్. ఇప్పుడు యూరప్, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఎలాగైతే ఆఫ్రికన్ కంట్రీస్లో జీవన విధానం అది. మీరు భోజనం చేసేటప్పుడు నీళ్ళు పక్కన వైన్ బీర్లో పెట్టుకుని తెలుగు వాళ్ళు కూడా అట్లాంటి జీవన విధానం మనకు అలవాటు అవుతుంది. దాని తప్పు అనే పరిస్థితి దాటిపోయాం మనం. కాకపోతే ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి కొంతమంది ఎక్కువ తాగేసి హెల్త్ పాడు చేసుకుంటారు. బట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కరెక్ట్. మంచినీళ్ళు ఎలా తాగుతున్నాం, కూల్ డ్రింక్ ఎలా తాగుతున్నాం, అది కూడా తాగుతారు. అండ్ స్త్రీలు కూడా తాగుతారు.
ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. యా తప్పు పట్టే రోజులు పోయినాయి. సో అవి వాటిని మనం చూడలేము. ఖచ్చితంగా ఇక క్యాన్సిల్ చేస్తారండి. మనకు రావాల్సిన రెవెన్యూ బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకొక జాడ్యం జరిగిందండి ఈ ప్రభుత్వంలో. సార్ మీకు డౌట్ రావచ్చు, ఇంత లిక్కర్ అమ్ముడు పోతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎందుకు రావట్లేదు? అదే కదా, ఇక్కడంతా బ్లాక్ మనీ కదా. పారాడాక్సికల్ ఏంటంటే మీకు ఏపీబీసీఎల్కి కానీ ఎగ్జాంపుల్ ఒక 1000 కార్టూన్స్, పెద్ద ఏంటో లక్షల్లో ఉంటాయిలండి. 1,00,000 కార్టూన్స్ ఏపీబీసీ అంటే ప్రోగ్రెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వస్తే అక్కడ నుంచి గవర్నమెంట్ షాప్కి ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అయితే దానిలో 20% మాత్రమే అకౌంటెడ్ లిక్కర్ ఉంటుంది, 80% అన్అకౌంటెడ్ లిక్కర్ ఉంటుంది. దాన్ని మనం ఎట్లా చూడవచ్చు అంటే, ఎలా చెప్పగలుగుతున్నారంటే ప్రతి షాపులో చెక్ ఇస్తే తీసుకోరు, గూగుల్ పే లేదు, కార్డు నో. ఎందుకంటే దే వాంట్ క్యాష్ని క్యాష్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి, క్యాష్లో చేరుతుంది కాబట్టి క్యాష్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. అయితే ప్రభుత్వ అనుమతితోనే జరుగుతుంది ఇది. ప్రభుత్వమే చేస్తుంది, అనుమతి ఏంటండి? ఓ మై గాడ్, ఐ థాట్ షాప్స్ వాళ్ళందరూ కలిసి వీళ్ళు పెట్టుకున్న రూల్ అనుకున్నాను సార్ నేను. షాప్స్ వాళ్ళు పెట్టుకుంటే ఒకళ్ళన్నా ప్రోగ్రెస్ కార్పొరేషన్ నుంచి కొనాలి కదండి. ప్రోగ్రెస్ కార్పొరేషన్ డీడీ కట్టి కొనాలి. వీడు క్యాష్ తీసుకొస్తే డీడీ ఎట్లా కడతాడండి? డైకోటమీ. ఓ మై గాడ్, మీరు క్యాష్లో తీసుకుంటే క్యాష్లో కట్టాల్సిందే కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఊరుకోదు కదా, జిఎస్టీ ఊరుకోదు కదా. వ్యవస్థ నాశనం అయిపోయింది అలా చూస్తే. ఎక్సైజ్ డ్యూటీ రావట్లేదు, దాని మీద వచ్చి జిఎస్టీ రావట్లేదు, ఆ షాపులకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ రావట్లేదు, అన్నీ దెబ్బతినిపోయింది. సో రెవెన్యూస్ లేవు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీరు ఏం హోప్ క్రియేట్ చేస్తే ల్యాండ్స్ పెరుగుతాయండి, ఉన్న ప్రజలే పారిపోతుంటే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఇక్కడే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఏంటంటే పొలిటికల్ లీడర్స్కి కొంతమంది చదువు ఉన్నా లేకపోయినా ప్రజల సమ్మతితోటి అధికారంలో కూర్చుంటారు. కానీ సివిల్ సర్వెంట్స్కి ఒక రాష్ట్రానికి, ఒక స్టేట్కి సంబంధించిన ₹1 రాక ₹1 పోకడ, అసలు ఏం జరుగుతోంది, దీన్ని ఎలా రన్ చేయగలం అనేది పూర్తి నాలెడ్జ్ ఉంటుంది. అవును, అది ఐఏఎస్ అవనివ్వండి, ఐపీఎస్ అవనివ్వండి, మీరు ఐఆర్ఎస్ అవనండి, ఐఎఫ్ఎస్ అవనివ్వండి, ఎవరైనా సరే వీళ్ళు ఇంత నాలెడ్జ్ ఉండి కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసినా వాళ్ళు తీసుకోరు. వీళ్ళ దగ్గర వీళ్ళ రిఫార్మ్స్ చేస్తానో వాళ్ళు ఒప్పుకోరు. అసలు ఎంత బాధాకరం అండి. అసలు ఇంట్రెస్ట్ లేదు. అసలు మీ సివిల్ సర్వెంట్స్ అందరు అడ్వైజ్లు తీసుకున్నా కూడా స్టేట్ని ఎంతో బాగా అద్భుతంగా తయారు చేయొచ్చు. ఇక్కడే వచ్చింది మనకి బ్యూరోక్రసీ, గవర్నమెంట్, పొలిటికల్ గవర్నమెంట్ ఆర్ 2 డిఫరెంట్ స్ట్రీమ్స్. అవును, మీరు బ్యూరోక్రసీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో బ్యూరోక్రసీ మీద కదా చదివితే మ్యాక్స్ వెబర్ అని ఒక బుక్ రాశాడు, హౌ బ్యూరోక్రసీ బిహేవ్స్. చదివితే మీరు కానీ వీళ్ళంతా మీరు అన్నారు కదా, వీళ్ళ మాట వింటంగా వీళ్ళు స్టార్ట్ చేస్తే దే విల్ బికమ్ కోబ్రాస్. అయ్యి బాబు ఎలా అండి, వీళ్ళని పని చేయనీరు, మేమే చేస్తాం మీరు కూర్చోండి అంటారు. ఓకే, డెమోక్రసీలో వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీళ్ళు పని చేయాలి. ఓకే, అది మారిపోయి మీరు కూర్చోండి మేము చేస్తాం అంటారు. అందుకని బ్యూరోక్రసీకి లిమిటెడ్ పవర్ ఇవ్వాలి తప్పితే యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ ఫుల్ పవర్స్. వన్స్ మీరు ఇచ్చారో థియరిటికల్గా అయ్యింది, ప్రాక్టికల్గా కూడా అదే జరుగుతుంది. ఎవరిని పట్టుకోలేరు, పవర్స్ని లిమిటెడ్గా ఇవ్వాలి. మనం ఇప్పుడు పోలీస్కి ఎక్కువ పవర్స్ ఇస్తే ఏమవుతుందండి, కరెక్ట్, లాని విచక్షణ రహితంగా వాడేస్తాం. దానిలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కొంతమంది జెన్యూన్గా ఉంటుంది, అసలు లా ఫాలో అయ్యేది ఉండదు. కరెక్ట్ కరెక్ట్. మరి అప్పుడు ఏం చేస్తాండి? సిఆర్పిసి, సిపిసి డేంజరస్ మన సెక్షన్స్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయాలంటే లిమిటెడ్ పవరే ఉండాలి బ్యూరోక్రసీకి. బట్ పొలిటికల్ స్ట్రీమ్స్లో వీళ్ళు నాలెడ్జబుల్ పర్సన్ ఎన్నుకోవాలి. లక్కీలీ వీ హ్యావ్ చూజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గివెన్ అస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ వేర్ ఫెడరలిజం ఈజ్ tenet, where judiciary is independent, judiciary is required, independent parliament is required. ఇంత వచ్చినప్పుడు మనం బ్యూరోక్రసీకి వీళ్ళు చేయట్లేదు కదా, బ్యూరోక్రసీ ఇస్తే ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విల్ లూజ్. రైట్, వాళ్ళని వాళ్ళ లిమిట్లోనే ఉంచాలి, వీళ్ళ ఎఫిషియన్సీ పెంచుకోవాలి. డెమోక్రటిక్ పార్టిసిపేషన్లో ఉన్న మనుషుల ఎఫిషియన్సీని పెంచుకోవడం అవసరం. దానికి ఏం చేయాలనేది పొలిటికల్ పార్టీలు కూర్చొని ఆలోచించాలి. రాబరర్స్కి, స్కామ్స్టర్స్కి, మర్డరర్స్కి సీట్ ఇచ్చి మీరు గెలిపించుకుంటే పార్టీని చూసేస్తారు. ఇక్కడ ప్రజలకి వ్యక్తి కాదు కదా, డెమోక్రసీ పార్టీ సిస్టంలో పార్టీని చూసేస్తారు. వీడు వెధవా, వీడు క్రైమ్ చేసేయడం ప్రజలకి అంత ఆలోచించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవును. నేను వేయాలి, తెలుగుదేశం పార్టీ నేను ఇది చూస్తారు తప్పితే ఇప్పుడు ఫైనల్లీ ఎవరు వెళ్తున్నారు అక్కడికి? కెన్ యూ ఇమాజిన్ పర్సన్ విత్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కెన్ ఫార్ములేట్ పాలసీ నౌ ఫర్ అస్ ఫర్ 145 crore people and taking their welfare into consideration, taking their development into consideration? Can he think of that? It's not possible. మన పొలిటికల్ పార్టీ చేస్తుంది, బ్యూరోక్రసీని బ్లేమ్ చేసి లాభం లేదు. బ్యూరోక్రసీ కెన్ నాట్ బి గివెన్ 100% పవర్ బికాస్ ఇట్ ఈస్ డేంజరస్. బట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ షో దిస్ డెమోక్రసీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ డెమోక్రసీ. ఇమాజిన్ బడ్జెట్ ప్రవేశపెట్టారండి స్టేట్లో, లేకపోతే సెంటర్లో పెట్టారండి, చేయమనండి, అనాలిసిస్ చేయమనండి. గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. బడ్జెట్ ఈజ్ డాక్యుమెంట్ ఫర్ దట్ 1 year's ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్స్. ఏది ప్రయారిటీ ఉంది, ఏది ప్రయారిటీ లేదు, ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుందని అనాలిసిస్ చేయమండి, సజెషన్ ఇవ్వమనండి. సో యూఆర్ గివింగ్ ప్రయారిటీ టు దిస్, నో ఇది కంటే దీనికి ఇద్దాం, సబ్సిడీస్ ఇస్తున్నారా, అది కాదు డెవలప్మెంట్కి ఇద్దాం, లేకపోతే డెవలప్మెంట్కి లేదు సబ్సిడీస్కి ఇద్దాం. గివ్ యువర్ ఐడియాస్, గివ్ యువర్ ఐడియా కంట్రిబ్యూషన్. దెన్ అందరు ఐడియాస్ తీసుకొని కన్సాలిడేట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ సో దిస్ ఈజ్ ది ఫార్మేషన్ ఆఫ్ అవర్ బడ్జెట్ అని ఇస్తారు. ఏమి ఇవ్వరు, వాళ్ళ టీం 20 మంది ఏదో కూర్చొని చేస్తారు, మనం దాన్ని చదవటమే మనకు రావట్లేదు, సలహా ఇంకెక్కడిస్తామండి మనం, మన క్యాండిడేట్ వీళ్ళు కదా. దిస్ ఈస్ అబ్సర్డ్. ఇట్లాంటి వాటి కోసం అలాంటి వాడు వద్దామని ప్రయత్నం చేస్తున్నాం. పొలిటికల్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి. హోప్ఫుల్లీ నేను కూడా అదే అనుకుంటున్నాను. నిజంగా ప్రజలు మీకు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా చిత్తూరుని రూపురేఖలు మారుస్తారన్న నమ్మకం యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చూస్తున్నాను. మీ విజన్ నేను చూడగలుగుతున్నాను డెఫినెట్లీ. దానికి మీరు ఇచ్చిన పాయింట్స్ ఏమైనా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి, ప్లస్ ఆయన విజన్ కూడా కలిసి మీ ఇద్దరు ఒక మాట అనుకుంటే డెఫినెట్గా చిత్తూరు ప్రజలకు మంచి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇప్పుడు ఆల్రెడీ 2047 పెట్టారు. 2020 అయిపోయింది, ఇంప్లిమెంట్ అయిపోయింది. అవును. 2047 అంటే ఏంటో తెలుసండి, ఏ సింబాలిక్ ఆఫ్ 100 years కంప్లీషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. 47 1947 2047 100 years కంప్లీషన్ ఉంటుంది. దానికి హౌ బెస్ట్ యూ షో ద డెవలప్మెంట్, హౌ బెస్ట్ యూ బ్రింగ్ పీపుల్ అప్, దానికి ఫార్ములేట్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన. కెన్ యూ ఇమాజిన్ ద పర్సన్ థింకింగ్ ఆఫ్ 47 నార్మల్ పర్సన్ అయితే, ఆ ఏజ్లో నార్మల్ పర్సన్ అయితే నా లైఫ్ స్పాన్ అంతా నాకెందుకు 47 గురించి కదా, ఇది నీరసం చేసాము. ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆయన వరి అవ్వడు. అదే సార్, ఫార్ములేట్ చేసి ఆడ పెడతాను, ఫ్యూచర్ జనరేషన్ విల్ యూటిలైజ్ దట్. అవును సార్, కరెక్ట్. సో ఈ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్, ఈ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ కంట్రీ, ఫ్యూచర్ సొసైటీ, దాని గురించి ఆలోచించాలి. అప్పుడు మనం ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా నవ్వారు అనుకుని మనం పిచ్చాడు. ఎందుకంటే 2020 ఈజ్ ప్రూవ్ టు బి ఎ సక్సెస్ఫుల్ వన్. ఏదైనా అదే కదండి, మన సక్సెస్ని ఏం చెప్తాం, ఈయన గొప్పవాడేది ఎందుకంటాం. అది చేశాడు, బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేశాడు, ఇప్పుడు చేస్తాడు అని కదా. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ అప్లైస్ టు చంద్రబాబు నాయుడు. జగన్ గారికి చెప్పండి, వాట్ ఎక్స్పీరియన్స్ హెస్ గాట్, పరిపాలన అనుభవం ఉందా? సరే, ఈ 4 years చేశారు, ఈ 4.5 ఏళ్ళలో ఏమైనా గొప్ప విషయాలు చేశారా? రెఫరెన్స్ పాయింట్ ఏమైనా ఉందా? ఏంది, దేని చూసి ఓట్లేయాలి, దేని చూసి అడుగుతున్నారు? వెల్ఫేర్ స్కీమ్స్ చేయటని అడుగుతున్నారు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వైబులా? ప్రపంచంలో వెల్ఫేర్ స్కీమ్స్ వైబులా? దేశంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెల్ఫేర్ స్కీమ్ చేస్తుంది, ఎంత పాటు చేస్తుంది? సమతుల్యం ఎలా చూస్తున్నారు? అభివృద్ధికి దేనికి? మరి మీరేం చేస్తున్నారు? ఎంతసేపటికి మేనేజ్మెంటు, ఎంతసేపటికి జనం మీద పట్టడం, వాళ్ళ వీక్నెస్ని ఎన్కాష్ చేసుకొని ఓట్లు వస్తాయి, నాకు ఓట్ బ్యాంక్ క్రియేట్ అయితే చాలా అంటాం తప్పితే ఏమవుతుంది? ఈ మార్జినలైజ్ సెక్షన్స్ వాళ్ళకి పాపం వాళ్ళకి డబ్బులు ఉండదు కాబట్టి మీరు చేస్తున్న సహాయం డబ్బులు చూసి ఈయన మాకు దేవుళ్ళగా కనపడుతున్నారు అంటున్నారు. ఆ డబ్బులు కూడా సంపద క్రియేషన్కి అవ్వట్లేదండి. ఈ ఉచిత స్కీముల్లో వచ్చిన మనిషికి సంపద క్రియేషన్ కావాలి, లేదంటే ఆయన పని చేసుకోవడానికి పనికి రావాల్సిన సోర్స్ కావాలి. కానీ వచ్చిన ప్రతి నెల వచ్చేటప్పటికి, లేకపోతే ఈ 3 monthsకో 2 monthsకో వస్తుంది కదండి, బ్యాంకులో పడుతుంది అని ఎదురు చూస్తూ ఉంటే ఏం చేస్తాం దాంతో డబ్బులతో? మల్టీనేషనల్ కంపెనీస్ బాగుపడుతున్నాయండి. పల్లెటూరులో మీరు చూసారో లేదో, ఇది పడేటప్పటికి, ఈయన ఇచ్చే బటన్ నొక్కేటప్పటికి చాలా పల్లెటూరులో లారీలు వచ్చి ఆగుతాయి. దేనికో తెలుసండి? ఎలక్ట్రానిక్స్ ఉంటాయి దాంట్లో, ఫ్రిడ్జ్లు, టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు, ఇన్స్టాల్మెంట్లు ఇస్తాం, ఈఎంఐల మీద ఇస్తామని ఇవి వచ్చిన డబ్బులు తై కొనుక్కుంటున్నారు. ఐ యాక్సెప్ట్ దట్
స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ గ్రోయింగ్, బట్ విత్ హూజ్ ఇన్కమ్? కరెక్ట్. ఉచిత ఇన్కమ్, కష్టపడి సంపాదించి తెచ్చుకుంటే దాన్ని గ్రోత్ అంటారు. ఇదేదో ఫ్రీగా వచ్చిందని ఈరోజు రేపు ఆపేస్తాడు, టీడీపీ వచ్చింది ఆపుతారు. మీరు ఈఎంఐ ఎట్ట కడతారండి? ఒకటి. తర్వాత ఫ్రిడ్జ్ పాడైపోద్ది, నీకు వచ్చి ఇన్కమ్తో దాన్ని రిపేర్ చేయించుకోగలరండి? కరెక్ట్. వస్తువు కొండం కాదు దాన్ని. నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్లో ఈయన పంచుతున్న డబ్బులన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, హిందుస్థాన్ లేబరు, తర్వాత ఫ్రిడ్జ్లు మ్యానుఫ్యాక్చర్ శాంసంగ్ వీళ్ళకి వెళ్ళి కొనుక్కుంటున్నారు. అంటే సరే కనీసం దాని మీద జిఎస్టీ మనకేమన్నా వస్తుందా అంటే అది కూడా కాదు. ఎందుకు తెలుసా? మన స్టేట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు. మహారాష్ట్రలో ఉన్న అహ్మద్ నగర్ అక్కడికి వెళ్తుంది మొత్తం, లేకపోతే గుజరాత్లో ఉన్న వాళ్ళకి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. యూ హ్యావ్ టు పే జిఎస్టీ టు దెమ్. అంటే మీకు ట్యాక్స్ రాదు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచవు, ఈ అలవాట్లు చేస్తావు, చక్కగా పని చేసుకొని పచ్చడి రోట్లో నూరుకునే వాళ్ళకేమో మిక్సీ ఇచ్చేస్తావు, అన్నం తినే వాళ్ళకేమో టిఫిన్స్ ఇచ్చేస్తావు, ఆడవాళ్ళకేమో పని లేకుండా కలర్ టీవీలు కొనుక్కుంటున్నారు. మంచిది, బట్ విత్ యువర్ ఓన్ ఇన్కమ్, విత్ యువర్ ఓన్ హార్డ్ ఎర్న్ మనీ యూ డెవలప్. దట్ షోస్ ది డెవలప్మెంట్. సొంత కాళ్ళ మీద నిలబడమంటున్నారు. ఈ జాడ్యాలన్నీ అనలైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి సమర్థత ప్రకారం మీరు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. చేపలు పట్టి ఎలాగా మీరు చేయాలో చూపిస్తారు, కానీ చేపలు తెచ్చి మీకు ఇయ్యరు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. తర్వాత మీకు సో మెనీ థింగ్స్, గివ్ దెమ్ డైరీ. కష్టపడి పని చేసుకుంటారు, పని చేసుకొని ఇయర్స్ టుగెదర్ దే డెవలప్ దెమ్సెల్వ్స్. చిన్న లేత్ మిషన్ షాప్ ఇవ్వండి, లేకపోతే కిరాణా షాప్ ఇవ్వండి, లేకపోతే ఏది స్మాల్ స్కేల్లో ఇచ్చేసేయండి. దే ట్రై టు వర్క్ ఆన్ దట్. గొర్రెలు ఇవ్వండి, ఎవరెవరి వృత్తులను బట్టి వాళ్ళు, ఎవరెవరి ప్రొఫెషన్స్ని బట్టి వాళ్ళకి హెల్ప్ చేయండి. దానిలోనే మోడర్నైజ్ చేసుకుంటూ వెళ్తారు. మంగళ షాపులు ట్రెడిషనల్ కంటే మోడర్న్ చేసుకుంటారు. అవన్నీ వదిలిపెట్టి నేను బ్యాంకులో డబ్బులు వేసేస్తాను, చదువుకి వేసాను అంటాడు. వాళ్ళేమో ఆ తల్లి ఒడి అనేది వేస్తారు. వాళ్ళు చదువుకునే సంగతి వాడికి ఫీజు వెళ్ళదు, కానీ ఈ తల్లి ఒడి డబ్బులు వీళ్ళిద్దరు వాడుకుంటున్నారు, మిక్సీలు కొంటున్నారు. సో అది కాదండి పద్ధతి. స్ట్రీమ్ లైన్ చేయండి, దాన్ని డెవలప్మెంట్ చేయండి. రాష్ట్రాన్ని అధోపాలు చేయొద్దు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు పైకి వెళ్తున్నాయి, మనమే పాడైపోయి. ఎందుకు అన్ని రాష్ట్రాలు అప్పు చేయట్లేదు, మనకి అప్పు చేస్తుంది. ఇప్పుడు మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని మీరు చూసేవాళ్ళు, తలసరి ఆదాయం. ఇప్పుడు తలసరి లోను ఆలోచించాల్సింది వచ్చింది. మనం ప్రతి తలసరి లోన్ ఎంత ఉందో, 2 లక్షలు ఉందా? మన ప్రమేయం లేకుండా ఆయన లోన్ చేసేస్తాడు, ఇష్టం వచ్చినట్లు లోన్ తీసుకుంటాడు. స్టేట్ గవర్నమెంట్ టేకింగ్ మార్ట్గేజ్ లోన్స్, కెన్ యూ ఇమాజిన్? ఎక్కడ ఉందా? మనం ఐఆర్బిఎం లోన్స్ అంతవరకు మన లిమిట్. ఆర్బీఐ పర్మిషన్ తోటి ఐఎంఎఫ్ తీసుకోండి, వరల్డ్ బ్యాంక్ తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి, బ్యాంక్స్ తీసుకోండి. మార్ట్గేజ్ లోన్స్ ఏంటండి? వంద ప్రాపర్టీస్ పెట్టేసి మార్ట్గేజ్ లోన్ ఆన్ ప్రాపర్టీ, మార్ట్గేజ్ లోన్ ఆన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్. ఓ మై గాడ్, అది ఇంకా దారుణం కదా. ఇంకా దారుణం. టోటల్ జీరో. కార్పొరేషన్స్ ఉంటాయి కదా, ఈ కార్పొరేషన్స్కి ఇప్పుడు మనకు ఒక 1000 కోట్ల ఇన్కమ్ వస్తుంది అనుకోండి ఇప్పుడున్న పరిస్థితి. నెక్స్ట్ 10 yearsకి లెక్కేస్తారు దాన్ని. నెక్స్ట్ 10 yearsలో ఎంత రావచ్చు? 100 కోట్ల, 1000 కోట్ల, లేకపోతే 10,000 కోట్ల అని అనుకున్నారు అనుకోండి. దాన్ని 10 yearsకి ఇచ్చి ఆ ఇన్కమ్ మీద లోన్ తెస్తున్నారు ఇప్పుడు. ఓ మై గాడ్, నాట్ ఆన్ ది యాక్చువల్. అలా అనుకుంటే అసలు ఫ్యూచర్ అంతా వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు రైట్ టైంలో ప్రజలు రైట్ డెసిషన్ తీసుకొని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కానీ తీసేయకపోతే ఐ టెల్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు సఫర్ ఎ లాట్. బ్యాంకులో పడ్డ డబ్బులు చూసుకుంటున్నారు కానీ ప్రజలకు అర్థం కావట్లేదు. ట్రూ సార్. అసలు జరుగుతున్న నష్టం అర్థం కావట్లేదు. అతనికి పరిపాలనా అనుభవం లేదు, అతనికి రాష్ట్ర భవిష్యత్తు మీద ఏ మాత్రం ఐడియా లేదు. ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బట్ ఐడియా లేదు. ఎవరి మాట వినడు, బ్యూరోక్రాట్స్ మాట వినడు. బ్యూరోక్రాట్స్ యాటిట్యూడ్ ఇందాకే చెప్పాను కదా. అంటే మీరు వింటానంటే నేను చెప్తా. అయ్యో తప్పకుండా సార్,
మీరు కాదు, వాళ్ళ యాటిట్యూడ్ చెబుతున్నారు. అచ్చా, రైట్ రైట్, అవునవును, వాళ్ళ అంతే కదా సార్. మీరు వింటానంటే లీడర్ చెప్తాము, వింటానంటే లేదంటే చెప్తా. నమస్కారం అంతే. అంటే నేను ఎన్నన్నాను అనుకోండి, నా జాబ్ నేను చేసుకుంటాను, నీతో నాకెందుకయ్యా, మీరు ఏం చెప్తే అది చేస్తాను. అవునవును, అలా కాకుండా అయ్యగారు మీరు తప్పు చేస్తున్నారు, ఇది చేస్తే బాగుంటుందేమో అనేది వెరీ ఫ్యూ అలా చెప్పగలిగేవాడు. చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, చెప్పించుకునే వాళ్ళు లేరు. అందువల్ల ఇది మన ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఏడుస్తుంది, మన అభివృద్ధి ఎట్లా ఏడుస్తుంది, ప్రజలకు అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఇప్పటికే ఆయన వచ్చి మీటింగులు పెట్టి అదంటే ఇదంటే నేను అది చేశానంటే ప్రజలు ఇది విజులు వేసుకొని వెళ్తున్నారు. అసలు వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా, పిచ్చి ఏమైనా పట్టిందో తెలియదు. వెనకాతలు ఏం జరుగుతుంది, గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందని ప్రజలకు తెలిసే అవకాశం లేదండి. తెలిసినా వాళ్ళకు ఇప్పుడు అర్థమవుతుందా కదనే భయం, బాధ ఉంది నాకు నిజంగా. ఇదంతా మానియా, నియంతృత్వ ధోరణులు అంటారు కదా. నియంతృత్వ ధోరణులలో ఏమవుతుందంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ని అధికంగా కాన్సన్ట్రేట్ చేయటం. లైక్ మన హిట్లరు ఓవర్ నేషనలిజం, అసలు ఈ దేశం కోసం నేనే చచ్చిపోతా అని అంత జొప్పిస్తారనమాట. అట్లాంటి అతి నేషనలిజంతో సో ఈ దేశం కోసం నేను అవతలోడి మీద వారికి మనకు ఉన్నత కెపాసిటీ వాడిని వాడగొట్టేది, వాడు గట్టివాడని తెలుసు, ఆయన కూడా తుపాకి తీసుకెళ్ళిపోతా. మన నేషనలిజం అట్లేదండి, దాటిపోయింది, లిమిట్స్ దాటిపోయింది. అట్లాంటి పరిస్థితిని నా ప్రజల మైండ్లోకి ఎక్కిచ్చేస్తాను. అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆర్థిక వ్యవస్థని, ఏపీ ఆర్థిక వ్యవస్థని ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక మంచి కాన్వర్జేషన్ చేయగలిగే అవకాశం ఇచ్చారు. నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా చిత్తూరు ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? చిత్తూరు ప్రజలందరికీ ఇప్పటి వరకు జరగని అభివృద్ధిని నేను చేసి చూపిస్తాను. ఆల్రెడీ చేసేవా అనడానికి నాకు రిఫరెన్స్ లేదు. మీకు హోప్ క్రియేట్ చేస్తాను, ట్రస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడైతే హోప్ క్రియేట్ చేశానో ఖచ్చితంగా నేను అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. ఉద్యోగ కల్పనకి ప్రయత్నం మేజర్గా 2-3 ఉన్నాయి. పరిశ్రమలు స్థాపిస్తాం, తద్వారా ఉద్యోగాలు కలిపితే. నీటిపారుదల వ్యవస్థ ఇక్కడ చాలా కుంటుపడిపోయింది. నీరు లేకపోతే ఏమవుతుందో మీకు అర్థమవుతుంది. వర్షం ఆధార పంటలు పండిస్తారు, వీళ్ళు బోర్లు వేసుకుంటారు. మనకి ఇక్కడ బ్రహ్మాండమైన స్ట్రీమ్స్ ఉన్నాయి. తెలుగు గంగ, హంద్రీనీవ అనే 2 రివర్లు ఉన్నాయి. తెలుగు గంగ ఏమో న్యాచురల్ గ్రావిటీతో వస్తుంది, హంద్రీనీవ ఈజ్ లిఫ్ట్ ఇరిగేషన్, శ్రీశైలం నుంచి డ్రా చేస్తారు. అట్లాంటి నీటి వసతిని మన చంద్రబాబు నాయుడు గారు పోలవరం కట్టి, పోలవరం నుంచి 2 రివర్లు అనుసంధానం చేసి అక్కడ పోయే ఎక్సెస్ వాటర్ని మనం సముద్రంలో కొన్ని లక్షల టీఎంసీ పోతుంది మన వర్షాకాలంలో, మనం చదువుతుంటాం. దాన్ని ఒడిచిపెట్టి కృష్ణా రివర్లోకి తెచ్చుకొని, మీరు అనవచ్చు కృష్ణా రివర్లో వాటర్ ఎందుకు లేదని, అక్కడ నుంచి ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుందని అడిగితే, కృష్ణా రివర్లో వాటరు క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వాటర్ అంతా మనం అలమట్టి దగ్గర సగం ఆగిపోతుంది. కర్ణాటక అలమట్టిలో వాళ్ళు పర్మిషన్ తోటి ఎత్తు పెంచారు. దీంతోపాటు వాళ్ళు వర్షాకాలంలో వచ్చే వాటర్ని అందరూ వాళ్ళు కెనాల్స్ ఏర్పరిచారు, తెరిచి చెరువులు పెట్టేశారు. ఏమవుతుందంటే మ్యాక్సిమం వాటర్ ఆ చెరువులు నింపేసుకుంటారు. ఇంకా కొద్ది గొప్ప మిగిలి ఎక్సెస్ రెయిన్ ఎప్పుడైనా పడితే మన గద్వాలకు వస్తుంది. గద్వాల్లో కొన్ని ఎక్సెస్ అయితే శ్రీశైలం. అలాంటివి మనం చేసుకోలేము సార్, చెరువులు తవ్వి అలాంటివి మనం అది చేస్తానని ఇప్పుడు చెప్పబోతున్నా. ఇక్కడ చెప్పి మీకు తెలుగు గంగలో కానీ హంద్రీనీవాలో కానీ వచ్చిన వాటర్ని ఇక్కడ గుంటలు తీసి నీళ్ళు స్టోర్ చేసుకుంటే మనం వేస్టేజ్ని తగ్గిస్తాం. చెరువులు గుంటలు తీసి చేసుకుంటే స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్గా ఉంది, మీరు నీరు వాడుకోవచ్చు, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, రిప్లెనిష్మెంట్ విల్ బీ వెరీ ఫాస్ట్ వాటర్. అప్పుడు ఎప్పుడైనా 2 కంటిన్యూగా వర్షాభావ పరిస్థితులు వస్తే మీ బోర్ వాటర్ తక్కువలో పడుతుంది, ఈ చెరువుల నీళ్ళు వాడుకోవచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీస్ కోసం చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు 72% ఆఫ్ ది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసేలేరు. లాస్ట్ 5 yearsలో 72% కంటే 1% కూడా వీళ్ళు కంప్లీట్ చేయలేదు. అంటే రాయలసీమకు నీళ్లు తెద్దామనే ఉద్దేశం వీళ్ళకి లేదు. వాళ్ళకి నీళ్లు తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యం పెడదాం, వీళ్ళకి రోడ్లు వేసి ప్రజలకు సౌకర్యం పెడదాం, లేకపోతే వీళ్ళకి కరెంటు తెచ్చి ప్రజలకు సౌకర్యం పెడదాం. ప్రజలు సుఖశాంతులతో ఎట్లా ఉంటారనే ఆలోచన లేదండి. వాళ్ళకి కావాల్సిందల్లా ఓట్ బ్యాంక్. నేను నెక్స్ట్ టర్మ్కి నేను ఎట్లా ఓటు తెచ్చుకోదాం, మనం ఎలాగో ఉన్నాం, ప్రజలు ఎట్లాగూ మాయలో బతుకుతాం కదండి మనం. మీరు చెప్పిన విజన్ ప్రకారం ఇదంతా మనం మర్చిపోయాం, అసలు క్రక్స్ విత్ ఫర్గాట్. ఇదంతా చేసి ప్రజలకి అభివృద్ధి బాటలో నడిపిస్తాను చిత్తూరు నియోజకవర్గాన్ని.
మేబీ నెక్స్ట్ 20-25 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ ప్రసాదరావు చేసిన డెవలప్మెంట్ రెఫరెన్స్ పాయింట్గా మిగలాలి. సూపర్ సార్. ఎవడెప్పుడు చేసినా ప్రసాదరావు ఎంపీ చేసిపోయాడు అట్లా చేయండి అనేది మోడల్ స్టేట్లా చేసి చూపిస్తారు, చూపించాలి అనేది నా ఉద్దేశం. చిత్తూరు ప్రజలకు అదే చెప్తున్నాను. అద్భుతం సార్. మీరు విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేశాను అంజలి ఒక ఎంట్రీ వస్తున్నావా లేదని మీరు ఒక మాట అడిగితే పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడున్న అభివృద్ధిని అంతటిని కూడా మరొకసారి ప్రజలందరికీ విజయం సాధించిన తర్వాత వెంటనే చేయకపోవచ్చు కానీ టైం పడుతుంది కదా సార్. 3 ఇయర్స్ పడుతుంది. మీరు 3 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని అంజలి గారు ఎక్కడున్నారు మీరు రండి మా ఆఫీస్కి, మేము చేసిన అభివృద్ధి మీకు చూపిస్తామని చెప్పి చూపిస్తామని. తప్పకుండా సార్, తప్పకుండా సార్. నిజంగా ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.